కర్నూలు బస్సు ప్రమాదం దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. బస్సు డ్రైవర్ మద్యం తీసుకోలేదని తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో శివశంకర్ మద్యం తాగినట్లు నిర్ధారణ అయినట్లుగా వెల్లడించారు. మద్యం మత్తులో బైక్ తో డివైడర్ ను ఢీకొనడంతో శివశంకర్ చనిపోయాడని, ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడని వివరించారు. ఆ తర్వాత బైక్ ను బస్సు ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారిలో డెడ్ బాడీలను వారి బంధువులకు అప్పగించినట్లుగా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం వారి అకౌంట్లలో క్రెడిట్ చేస్తామని వెల్లడించారు. కావేరీ ట్రావెల్ బస్ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసింది ఈ విషయం. సో దీంట్లో మనకి 19 మంది చనిపోయారు ఆ బస్ లో వెళ్లే వాళ్ళు. సో 19 బాడీస్ కూడా మనం ఫారెన్సిక్ శాంపిల్స్ తీసుకొని అక్కడ రిలేటివ్స్ ని పిలిపించి వాళ్ళ తాలూకా డిఎన్ఏ శాంపిల్స్ కూడా సేకరించి FSL ల్యాబ్ కి పంపించాము విజయవాడకి. అవి శాంపిల్స్ అని మ్యాచ్ ఇవాళ వచ్చాయి. సో ఎవరి రిలేటివ్స్ కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 10 బాడీస్, ఒక 7 ఫ్యామిలీస్ వి అందజేశామండి. ఇంకా ఒక 7 ఇవాళ ఇంకొక ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి, ఇంకో 4 ఫ్యామిలీస్. అండ్ రేపు ఇంకొక 2 వస్తున్నారు. సో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుందండి. బి కావేరీ ట్రావెల్ మనం చూసాం కర్నూలులో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్. ఆ విజువల్స్ కూడా మనం ఇంకా స్క్రీన్లో చూస్తున్నాం. సంఘటన ఇంకా ఎవరు మర్చిపోలేదు. దానికి గల కారణాలన్నీ రోజుకొకటి వెలుగులోకి రావడం జరిగింది. డ్రైవర్ మద్యం తాగలేదు, కానీ ఏదైతే ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించడం వల్ల ఆ శివశంకర్ తప్పు కారణంగా అతను అక్కడే స్పాట్లో చనిపోయాడు. ఎర్రస్వామి ఇచ్చిన రిపోర్ట్లో వెల్లడైన విషయాలు వెల్లడించారు. అదేవిధంగా కలెక్టర్ సిరి కూడా చాలా విషయాలు వెల్లడించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ కిషోర్. అందరికీ డెడ్ బాడీస్ అందించినట్టేనే ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు, ఆ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతోంది, అంబులెన్స్లో దాని తర్వాత ఒకటి వస్తున్నాయని చెప్పేసి. ఇప్పుడు బస్సు ప్రమాదానికి గల కారణం కేవలం శివశంకర్ మద్యం సేవించి డ్రైవ్ చేయడం, అదుపు తప్పి పడిపోవడం, ఆ బైక్ని బస్సు ఢీకొనడం కారణంగా ఇదంతా జరిగిందని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈ యొక్క అత్యంత దురదృష్టకరమైన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు కూడా మొత్తం 19 మంది మృతి చెందిన నేపథ్యంలో ఇప్పుడు కర్నూలు GGH నుంచి ఇప్పటి వరకు 12 మందిని వారి మృతుల కుటుంబాలకు మృతి చెందిన వారి బాడీస్ ను అప్పచెప్పారు. అయితే మిగతా వారు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఇటు తెలంగాణకు సంబంధించి ఒకరు రేపు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. మిగతా బాడీల కంటే ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన వారిని బట్టి ఇంకొక అవి కూడా సాయంత్రం లోపలగా వస్తారా, లేకుంటే అది రేపు జరుగుతుందా, డిస్పాచ్ చేస్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడ యొక్క బాడీలను ఎవరికైతే బంధువులు వచ్చారో వచ్చిన వారికి వచ్చినట్టుగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 బాడీలను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఒకటి అయితే అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఉన్నటువంటి 19వ మృతదేహానికి సంబంధించి కొందరు కుప్పం నియోజకవర్గానికి చెందిన వారు ఇప్పటికే అధికారులను సంప్రదించడంతో అనుమానాస్పదంగా, అంటే తమ ఫాదర్ 3 రోజుల నుంచి ఫోన్ అందుబాటులో లేని కారణంగా మాకు అనుమానం ఉందని చెప్పి వారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలవడంతో వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ ను కూడా తీసుకుని విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఆ యొక్క దాని రిపోర్ట్స్, DNA రిపోర్ట్స్ మ్యాచ్ అయితే కనుక రేపు ఆ యొక్క రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఆ యొక్క 19వ నెంబర్ అంటే చివరి అన్ఐడెంటిఫైడ్ బాడీని అప్పగించే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క మొత్తం ప్రమాదం ఘటనకు సంబంధించి ఎస్పీ, కర్నూలు జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రమాదానికి కారణమైనటువంటి బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు, కానీ అయితే బైక్ నడిపినటువంటి వ్యక్తి శివశంకర్ మాత్రమే మద్యం సేవించారు. 2 స్నేహితులు. ఆ కారణంగానే బైక్ కింద పడిపోవడం, దాన్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనపడుతోంది. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.